ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే చిన్న వర్క్ మీదే బయటకు వచ్చాను అనమాట. మీకు ఎప్పటినుండో ఒక ప్రదేశాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. నేనుండే దగ్గరలోనే. సో ఇదే చూసుకోవచ్చు. ఇదే పట్నీ బ్రిడ్జ్. ఇది నేను ఉన్నది పట్నీ బ్రిడ్జ్. ఇది థేమ్స్ రివర్ అంటారు అనమాట దీన్ని. సో వెనక అవతల అవతల రివర్కి బీచ్కి ఎక్కువ హోటల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువ అక్కడ రిసార్ట్స్ లాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు ఇక్కడికి. చూసుకోవచ్చు. అని వాటర్ ఈరోజైతే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే వాటర్ ఫ్లోటింగ్ చాలా బాగుందన్నమాట. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ ఉంది. దాని మీద అయితే ట్యూబ్స్ కానీ వేసుకొని వెళ్తాయి అనమాట. ట్యూబ్స్ ట్రైన్స్ వెళ్తాయి దాని మీద ట్రైన్స్. సో చూసుకోవచ్చు అనగా మళ్ళా ఇది. సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఈ ప్రదేశం అనేది. ఎప్పుడైనా అట్లా బోర్గా ఫీల్ అయినప్పుడు కానీ అలోన్గా ఫీల్ అయినప్పుడు కానీ ఇట్లాగా వచ్చి ఇట్లా వాతావరణం అట్లా కూర్చుంటే. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. అంత పెద్దగా చీకట పడలేదు. కాకపోతే ఇక్కడ చూడటానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడిక్కడే దగ్గర 3 అయితే బస్ స్టాప్లు ఉంటాయి అన్నమాట. 3 బస్ స్టాప్లు ఉంటాయి. చూసుకోవచ్చు. సెయింట్ మేరీస్ చర్చ్, పట్నీ పియర్, చెప్పేయి. దీని కింద కూడా ఇంకా వేరే కూడా హోటల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చూద్దాం అక్కడ ఏమన్నా మంచి హోటల్ ఉంటే దాంట్లో రెసిపీ ట్రై చేద్దాం ఒకటి. సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట. బ్రిడ్జ్ చూసుకోవచ్చు. ఇప్పుడు నడిచేది పట్నీ బ్రిడ్జ్ అనమాట. సో చాలా బాగుంది. కాకపోతే వాటర్ ఫ్లోటింగ్ ఈరోజు అయితే చాలా తక్కువ ఉంది. చూసుకోవచ్చు. ఒకసారి నైట్ పెరిగిపోతుంది అనమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ముందే చేస్తారనమాట. ఒక్కటి చూసుకోవచ్చు. బ్రిడ్జ్ అయితే ఆ విధంగా ఉంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ప్రదేశం ఇదంతా. అండ్ వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో ఇదే మీకు చూపిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. దీన్ని థేమ్స్ రివర్ అంటారు. ఇది మా ఇంటి దగ్గర నుండి ఒక 10 నిమిషాల వాక్లో ఉంటుంది అనమాట. ఇక్కడ బోట్ రైడ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఊబర్ బోట్ అని చెప్పేసి అక్కడ నుండి కిలోమీటర్స్ బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఆ వే అంతా అక్కడంతా కూర్చోవచ్చు. సరదా అక్కడ కూర్చొని నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్ అనేది అంతా. కానీ సో ఇదనమాట బ్రిడ్జ్. ఈ విధంగా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అక్కడ చూసుకోవచ్చు హోటల్, ఎంత పెద్ద హోటల్ అనేది. హోటల్లో లైక్ 5 స్టార్ అలా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే అవతల ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జ్ అయితే దాని మీద ట్యూబ్స్ అండ్ ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఈవినింగ్ వ్యూ ఆఫ్ పట్నీ బ్రిడ్జ్ చూడవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే. మరొక బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. బాయ్, సీ యూ సూన్.